హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. న్యూ ఇయర్ వేడుకలకి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొత్త కోరికలతో అడుగు పెడుతూ కొత్త ఆశలతో ముందుకెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే న్యూ ఇయర్ కి సంబంధించి కొంతమంది యువకులు ఆంధ్ర నుంచి, అది కూడా తాడేపల్లి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి గోవాకి వెళ్ళటం జరిగింది. ఆనందం లేకపోతే సంతోషం కోసమో లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇన్వైట్ చేయాలి 2025 అన్న నేపథ్యంలోనూ మనకు తెలియదు. కానీ ఆయన గోవా యాత్ర అనేది అంతిమ యాత్ర కింద కొనసాగుతున్న వార్తలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. అత్యంత కిరాతకంగా జరిగినటువంటి ఒక చిన్న గొడవలో రెస్టారెంట్ వ్యక్తితో గొడవపడి లాస్ట్ కి ప్రాణాలు విడిచే స్థాయికి చేరుకున్న వార్త. ఈ రోజు మనతో ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో గోవాలో జరిగినటువంటి ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన దృశ్యాలు వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏంటండి? వాస్తవాలు అంటే ఏం చెప్తా ఉండే, ప్రతి ఒక్కరికి కూడా కామన్ సెన్స్ తగ్గిపోతుంది, ఆగ్రహావేశాలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏమైనా కానీ ప్రతి చిన్నదానికి కూడా బీభత్సంగా రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం, ప్రతి చిన్నదానికి కూడా భూతత్వంలో చూడడం, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నాకు నిన్ననో మొన్ననో మా మిత్రుడు ఒక ఆయన సకల కళా ప్రావీణ్యుడు, అంటే జ్యోతిష్యం, రచనలు, స్క్రిప్ట్ రైటింగ్, జర్నలిస్ట్, అన్ని రకాల కళలు ఉన్నాయి ఆయనలో. అంటే అంత మల్టీ టాలెంటెడ్. సో ఆయన ఈ జ్యోతిష్య సందర్భంలో నేను ఆచార్య అంటుంటాను ఆయన్ని. ఆచార్య ఏంటి మరి 2025 ఎలా ఉండిపోతుంది ఏంటి అని అంటే, ఏముందండి 2025 అంతా ఆవేశాలు కోపాలు ఎక్కువ ఉండి అన్నాడు. మేబీ ఆయన అలా చెప్పాడు. నెక్స్ట్ డే ఇది జరిగింది. అంటే ఇప్పుడు ఆ గోవా వెళ్ళిన మన తెలుగువాడు ఎవరైతే ఉన్నాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇష్యూ అయిందో, ఇప్పుడు అక్కడ కొంకణి భాష మాట్లాడతారు, డిఫరెంట్గా ఉంటుంది. అది హిందీ కాదు, అలాగని మరాఠా కాదు, అలాగని కన్నడంకి కేరళకి మధ్యలో ఉంది కదా అని మలయాళం గట్రా కన్నడం కూడా ఉండదు. సో ఎందుకో ప్రతి ఒక్కరు కూడా ఫారినర్స్ కానీ ఇండియాలో మ్యాక్సిమం సౌత్లో ఉండే ఎక్కువగా గోవా అంటే ప్రిఫర్ చేస్తారు. ఏదైనా సరదాగా ఎంజాయ్ చేయాలన్నా, విలాసంగా ఉండాలన్నా. అలాగని అంటే అక్కడ ప్రకృతి అందాల విషయం పక్కన పెడితే ఫుడ్, మిగతా యాక్టివిటీస్లో నాకు నేను వెళ్ళాను, పెద్దగా నచ్చలేదు నాకు. అంటే క్లైమేట్ పరంగా కూడా మళ్ళీ హీట్గా ఉంటుంది, పెద్ద చల్లగా ఏం కూడా ఉండదు. బట్ ఎందుకో గోవా అనే ఒక రకమైన క్రేజ్ అందరిలో కూడా. తర్వాత క్యాషినోస్ అవి ఉంటాయి. సో అట్లా ఎంజాయ్ చేయాలనో సరదాగా న్యూ ఇయర్కి చాలా మంది ప్లాన్ చేసుకుంటారు గోవా. సో అట్లా వెళ్ళేవారు. ఈ హోటల్ వాడి తప్ప, వీడి తప్ప, లేకపోతే వాడు ఏమైనా రాంగ్ పెట్టాడా, లేదంటే పాచిపోయిన ఫుడ్ పెడితే రియాక్ట్ అయ్యాడా అనేది తెలియదు. కానీ చిన్న ఫుడ్ వ్యవహారంలోనే ఇష్యూ అయ్యి వీడు ఆర్గ్యూ చేశాడని, గట్టిగా మాట్లాడాడని చెప్పి హోటల్ సిబ్బంది అందరూ వచ్చి చెతకొట్టేశారు. మేబీ అది ఆల్రెడీ ఇంకా గోవా అంటేనే మినిమం కొన్ని అలవాట్లు ఉంటేనే ఎలిజిబుల్ టు గోవా అన్నట్టు అట్లా క్రియేట్ అంటే బికాస్ చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు. లేదు, వాస్తవానికి నేను కూడా అలాగే వెళ్ళినప్పుడు గోవా అంటే ఏంటి ఎంతసేపు ఈ తాగడానికి తినడానికి వెళ్తారా, దావతుల కోసం వెళ్తారా అనుకునేవాడిని. నేను అక్కడికి వెళ్ళాక చూశాను ఏంటంటే, ఎస్పెషల్లీ ముంబై నుంచి, గుజరాత్ నుంచి, అక్కడి నుంచి కూడా ఫ్యామిలీస్తో రావడం నేను చూసాను. ఫ్యామిలీస్తో, పిల్లలతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి, ఎంతసేపు ఇదే కాకుండా ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాల్సినవి చేస్తూ ఎంజాయ్ చేయడం రావడం చూశాను. సో అదొక ఆస్పెక్ట్ అయిపోయింది. అలా అక్కడికి వెళ్తే తాగి తందనాలు రావచ్చు అన్నట్టుగా. మేబీ మరి ఆ కల్చర్ ఎందుకు అలా స్టార్ట్ అయింది అనేది తెలియదు. సో ఒకవేళ అలాంటివి ఏమైనా జరుగుంటే ఆవేశాలు, కుర్రోలు కదా, కుర్రోలు ఆవేశమా, లేదంటే హోటల్ ఏంటంటే మరి మాది లోకల్, నువ్వు బయట నుంచి వచ్చి మాకు చెప్పేది ఏందిరా అని వాళ్ళు కూడా ఉంటారు. అంతవరకు ఎందుకు, ఇక్కడ 1 year కూడా అయిందో లేదు, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడ పంజాగుట్ట దగ్గర హోటల్లో కూడా అంతే కదా, ఆయన ఆనియన్స్ ఏవో అడిగాడని కుర్రోడ్ని కొట్టేశారంట. ఆ కుర్రోడు కూడా చనిపోయాడు కదా. మీకు ఐడియా ఉంది కదా, హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్. అంటే చెప్తున్నాను కదా, చిన్న చిన్న వాటికి ఆవేశాలకు వెళ్ళిపోయి. ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశాను షార్ట్స్ లో, యూట్యూబ్ లో. ఒక పెద్ద టాటా ఫార్చ్యూనర్ కారు వేసుకొని రాంగ్ రూట్ లో వచ్చేస్తున్నాడు. సో ఒక కుర్రోడు ఇట్లా వెళ్తుంటే కారు సడన్ గా అడ్డగా వచ్చింది. సరే అని తప్పుకుండా ఉంటే బుర్రబుద్ధి లేదా పక్క వెళ్ళడం తెలియదు అని తిరిగి ఫార్చ్యూనర్ రాంగ్ లో వస్తూ వాడు బైక్ ఓడ్ మీద అరిచాడు అనమాట. రియల్ ఎథిక్స్. వాడు వెళ్ళిపోయినాడు కూడా ఆగి, ఎవరు అసలు రాంగ్ లో వచ్చింది నువ్వు, సరే నేను చెప్పి పక్కకి వెళ్ళి మాట్లాడుంటే బుర్ర బుద్ధి లేదా అని మాట్లాడదాం ఏంటని, అది కాస్త ఆర్గ్యుమెంట్ కొట్టుకునే వరకు వెళ్ళిపోయింది ఇద్దరు. ఈ కుర్రోడు కొంచెం బక్కపలచగా ఉన్నాడు, ఆడు కొద్దిగా హెవీగా ఉన్నాడు ఆ ఫార్చ్యూనర్. అంటే చూడండి, అక్కడ నాకు డబ్బు ఉంది, లేదంటే నాకు ఎంత స్టేటస్ ఉందనే గర్వంతో ఈ ఫార్చ్యూనర్ కొట్టాడా? ఒకవేళ కొందరైతే ఏం చేస్తారు, మనకి ఎందుకులే అని చెప్పి సైడ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఎందుకులే వాళ్ళతో టైం వేస్ట్. వాల్యూస్, ఎథిక్స్ అన్ని లాంగ్ ఎగో అండి. ప్రెజెంట్ ఆ లాంగ్ ఎగో వల్ల ప్రెజెంట్ ఇప్పుడు మనం బతికేది ఈగో కదా. ఆ లాంగ్ ఎగో వెళ్ళిపోయి ఇప్పుడు ఈగోతోనే బతుకుతున్నారు. కరెక్ట్. అంటే అలాంటి పరిస్థితులు చాలా. మీరు రోడ్డు మీద కూడా చూడండి,
రాంగ్ రూట్ లో వస్తాడు, లేదంటే సిగ్నల్ లేకుండా కట్ చేస్తుంటాడు. చాలా కారులో ఉన్న వాళ్ళకి బైక్ ఓడి మీద చూస్తే చిరాకు ఉంటుంది, ఆ బస్సులో ఉన్న వాడికి కారు ఓడిని చూస్తే చిరాకుగా ఉంటుంది. అంటే వెహికల్ పెద్దదయ్యే కొద్దీ కింద దీని మీద ఉంటుంది. ఒకవేళ పెద్ద వెహికల్ ఓడి తప్పు లేకపోయినా పెద్ద వెహికల్ ఓడినే ముందు అంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఆర్టీసీ వాడు కూడా ముందుకి చూస్తే లెఫ్ట్ లోనే ఉంటుంది స్టాప్, ఈడి రైట్ లో ఉంటాడు కంప్లీట్ గా, ఈడేదో బైక్ లో ఫీల్ అవుతుంటాడు. అసలు అంతవరకు ఎందుకండి, అసలు మన ముందు ఆ బండి ఉందంటే, ఐ మీన్ ఆర్టీసీ బస్సు లేకపోతే ఏదో ఒక బస్సు ఉందంటే ఇంకా మనల్ని ఆయన లాక్కెళ్ళినట్టుంటే తప్ప ముందేం కనిపించదు ప్రపంచం. అటు పెట్టలేము ఇటు పెట్టలేము, ఇటేమో దిగుతారు, ఇటు ఎటు కట్ చేస్తాడో తెలియదు. ఇట్లా ఈ లెఫ్ట్ లో ఉన్న బస్ స్టాప్ కి ఈ రైట్ లో వచ్చి ఆగుతాడు, ఈ రైట్ నుంచి ఇలా కట్ చేస్తాడు. మళ్ళీ దాని మీద కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి సీట్ లో ఉన్నప్పుడు కొట్టకూడదు, వాళ్ళని ఏం అడగకూడదు అని ఏవో వాళ్ళు కూడా కొన్ని కఠినమైన చట్టాలు పెట్టుకున్నారు వాళ్ళ సేఫ్టీ కోసం. అలాగని సిటిజన్స్ కూడా తిన్నగా లేరులేండి. అంటే మళ్ళీ నేను ఏ సబ్జెక్ట్ ఎక్కడే మాట్లాడినా అల్టిమేట్ గా ప్రజలదే తప్పు అంటాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఆవేశాలతో ప్రాణాల మీద తెచ్చుకున్నారు కాబట్టి చెప్తున్నా. భరత్ అనే నేను సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఫుట్పాత్ మీద నుంచి ఎక్కి వచ్చే వాళ్ళకి 10,000 ఫైన్ అంటాడు, సిగ్నల్ జంప్ వాడికి 25,000 అంటాడు. ఒక్కొక్కడు ప్రజలకి బైక్ పెడితే బయట తీసుకోమని మీడియా వాళ్ళు, మరి ఏమనుకుంటున్నాడు ముఖ్యమంత్రి, ఎంత దారుణంగా పెడతాడా, సామాన్యుడు ఎవడైనా ఇలా కట్టగలడా? ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరవయ్యా. రాంగ్ రూట్ లో ఫుట్పాత్ ఎక్కి ఫ్యామిలీతో రావాల్సిన అవసరం ఏముంది, పిల్లలతో పాటు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? అంతేగాని నేను ఎల్లను ఎవ్వరూ అనట్లేదు, చూసారు అక్కడ కూడా. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి, అంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే అల్టిమేట్ ప్రజలు తప్పు ఎందుకు అంటున్నాను. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర హోర్డింగ్ పెట్టి మొబైల్ ఫోన్ ఇలా పెట్టి మాట్లాడుకుని వెళ్ళేవాడు అడ్డగాడిదా అని రాసేవనుకోండి, ఇట్లా మాట్లాడుకుంటూ చూసి ఎవడో బాగా పెట్టాడే, మొబైల్ ఫోన్ మాట్లాడేవాడు అడ్డగాడిదా అంటే నేను కాదులే అని వెళ్ళిపోతాడు. అదే ఆ నాపి ఒరే అడ్డగాడిదని తిట్టాడు, అడ్డగాడిదని తిడతావా, నువ్వు కావాలంటే కేసు వేసుకో, ఇన్ కేసు పోలీసు వాడు తిట్టినా, పోలీసు వాళ్ళు ఆపినా, నీకు చేతనైతే ఫైన్ వేసుకో, చలానా వేసుకో, కేసు వేసుకో, కొట్టా నువ్వేవాడు. సేమ్ ఇదే కొటేషన్ మీరంటే కూడా నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ప్రాక్టికల్గా చెప్పాలో తెలియదు, యాక్చువల్లీ నేను పోతూ ఉంటే నా పక్కన ఎవరిద్దరు ఆగతాయిలు పోతున్నారు. అరే చూసావా అని, వీడు ఆల్రెడీ చదివాడు కదా, ఫోన్ మాట్లాడితే వెళ్ళేవాడు అడిగాడు సంథింగ్ ఏదో ఇంకొంచెం వల్గర్గానే రాశారు. వీడు అంటున్నాడు ఏమైందిరా అని, ఇలా చూశాడు, ఏందిరా ఏం మాట్లాడు అని, నీ గురించారా అంటే ఏమోరా నాకు తెలుగు రాదు. అదొక రీలు, దానికి ఫేమస్ లైక్స్, సిగ్గులేని రీల్స్ కూడా మంచి లైక్స్, దానికి ఏంటంటే దాదాపుగా చాలా వచ్చినాయి, 15K 20K లైక్స్ ఉన్నాయి. అదేలేండి, అంటే ఇలాంటి చిన్న చిన్నవి సిల్లీగా మనం అనుకుంటాం, సినిమాల్లో చూపించే కొన్ని సిల్లీ సన్నివేశాలు కూడా రియల్ లైఫ్లో పేకలు తెగిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి సన్నివేశం చూద్దాం. మరి హోటల్లో ఏమి అంటారు మహా అయితే, కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి, హోటల్లో వాడు మిస్బిహేవ్ చేశాడు లేదా తాగేసి వచ్చి గొడవ చేశాడు, అంతే కదా. తల్లిదండ్రులకి ఎంత ఇది అనేది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఏది కూడా ఆవేశపడిపోకూడదు, ఓవర్టేక్ చేయడాలు, ఫాస్ట్ గా వెళ్ళడాలు, ఘాటీ రోడ్లలో చాలా. అదొక మరి మనం మాట్లాడుకుంటే రాత్రి అంతా సరిపోదేమో. సో ఇంకా అబ్బాయి గురించి మనం ఒక నిట్టూర్పులు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదా, సో వినోదాల పేరుతో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సార్ మాటల్లో తెలుసుకున్నాం. సో మీరు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఆనందాలకు పోయి ఆనంద బాష్పాల వరకు పర్లేదు, కానీ కన్నీటి బాష్పాలు వచ్చేంత వరకు కరెక్ట్ కాదు. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ జరిగిన సందర్భం గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటూ బాయ్.